మీరు చాలా మంచివారనుకున్నాను, కానీ కాదని ఇప్పుడే అర్థమైంది. మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారన్నది నాకు పూర్తిగా తెలిసిపోయింది. నేను డ్రైనేజీ పనులు చేస్తున్నాడు తెలిసిపోయిందా? అది కాదమ్మా, నాకు మరో దారి కనపడక అందుకే అలా. దారి తెలీదు, వేరే దారి లేదు అని మాయ చేయాలని చూడకండి. అయ్యో, మాయ చేయటం ఏమిటమ్మా, పరిస్థితి అలా వచ్చింది, అందుకే అలా చేయాల్సి వచ్చిందమ్మా. ఎంత పరిస్థితులు వస్తే మాత్రం మీరు అలాంటి పనులు చేయడం? నేను ఆయన మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాం, ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు. అయ్యో, అంతంత మాటలు అనకమ్మా. అసలు ఇంకేం మాట్లాడకండి. మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలని చూడకండి. చాలా బాగా నటిస్తూ మమ్మల్ని మోసం చేయాలని చూశారు. మీరిలా చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. మాకు ఇంత ద్రోహం చేసిన వాళ్లతో మీరు ఎలా సంబంధం పెట్టుకోగలుగుతున్నారు? ఓహో, ఆసుపత్రి దగ్గర భాగ్యం నన్ను కలవటం ఎవరో చూసి చెప్పినట్టున్నారు, అందుకే ఇలా మాట్లాడుతోంది. అమ్మా, నేను భాగ్యాన్ని ఆసుపత్రి దగ్గర కలిసిన విషయం మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావా? నీకు ఆ విషయం ఎవరు చెప్పారమ్మా? భాను చెప్పింది. కిరణ్ కొట్టుకెళ్లి సామాన్లు తెచ్చుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీ ఆవిడతో చూసింది. అంటే మీరు మా మీద చూపించిన ప్రేమంతా నాటకమే కదా? మీ మనసు వాళ్ల కోసం ఆరాటపడుతుంది అంటే వాళ్ల మీద పెంచుకున్న ప్రేమే నిజమైన ప్రేమ కదా? లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను అనుకోకుండా దాన్ని చూడాల్సి వచ్చింది. కాలికి దెబ్బ తగిలి ఆసుపత్రికి వచ్చింది. దాన్ని చూస్తే కాస్త జాలనిపించింది, అందుకే ఒక్క నిమిషం అక్కడ ఆగానమ్మా, అంతేనమ్మా. దొరికిపోయిన తర్వాత నిజం బయటపడిందని ఏవో సాకులు చెప్పాలని చూడకండి. వాళ్ళు మా ఆయన కష్టార్జితాన్ని బయట పడేసి లాగేసుకున్నారు. మీరు చాలా తెలివిగా కనపడకుండా తింటున్నారు. అమ్మా అర్చన, అంతంత మాటలు అనకమ్మా, నేను తట్టుకోలేను. మీకోసం వాళ్ళతో నేను ఎంత గొడవపడ్డానో నాకు తెలుసు. నీకు ఆ విషయం తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. తెలియకేంటి, మీ గురించి నాకిప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. ఆవిడ దగ్గర నుంచి అలిగి వచ్చానంటే నమ్మిన పిచ్చివాళ్ళం మేము. ఇప్పుడిప్పుడే కదా ఆయన కొంచెం సంపాదించడం మొదలు పెట్టారు, అందుకే మెల్లగా ముందు మీరొచ్చారు. ఆ తర్వాత నాన్న గోపి, ఎంతైనా ఆవిడ నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లే కదా అని నూరిపోసి ఆయన మనసు మార్చి ఆ తర్వాత అందరూ ఇక్కడికొచ్చి మా సంపాదనంతా లాగిద్దామనే పథకంతో వచ్చారు, అవునా? ఏంటమ్మా అంతంత నిందలేస్తున్నావు? సత్య ప్రమాణకంగా చెబుతున్నానమ్మా, నేను అలాంటి వాడిని కాదు, నన్ను నమ్మమ్మా. ఇంకా నమ్మమంటారా? మిమ్మల్ని నమ్మి మోసపోయింది చాలు. పొద్దున్న భాను మీ గురించి చెప్పగానే నాకు ఒళ్ళంతా మండిపోయింది. డబ్బు మీద కక్కుర్తితో మీ కన్న కొడుకునే మోసం చేయాలని చూస్తారా? ఏం జన్మ మీది? ఛీ! గోపి, గోపి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆయన నీకు మామగారు, వయసులో నీకంటే పెద్దవారు. అయ్యా, పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటో మాటలు? బాబు, నువ్వు ఆగనా? అర్చన, నువ్వు తప్పు చేశావు, మర్యాదగా ఆయనకి క్షమాపణలు చెప్పు. నేను ఏం తప్పు మాట్లాడానని, ఏం తప్పు చేశానని నేను ఆయనకి క్షమాపణ చెప్పాలి? నేను చెప్పను. చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి, చెప్పి తీరాలి. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా మాట్లాడుతున్నారు? చూడు, మా నాన్న తప్పే చేస్తుండొచ్చు, అది నాకు అనవసరం. అయినా నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు. క్షమాపణ చెప్పు. అయ్యా, అయ్యో వదిలేయ్యా, నా మూలంగా మీ ఇద్దరు గొడవ పడతావు ఎందుకు? అర్చన తప్పుగా ఏం మాట్లాడలేదులే, నిజంగా నేనే తప్పు చేశానయ్యా, వదిలేయ్యా. నువ్వు అర్చనకి సపోర్ట్ చేయకు, చెప్పేది నీకే. నాన్నకి క్షమాపణ చెప్పు. కుదరదండి. ఆయన చేసిన తప్పుకి నేనెందుకు క్షమాపణ చెప్పాలి? ఆయన ఏం చేశారో తెలుసా? వెళ్ళి ఆయన భార్య బిడ్డని కలిసొచ్చారు. లేదు, మా నాన్న అలా చేయడు. నీకెవరు అబద్ధం చెప్పారు? లేదయ్యా, అర్చన చెప్పేది నిజమే. నేను భాగ్యాన్ని కలిసి మాట్లాడాను. చూసారా, ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నారు. ఏదో పెద్ద పథకంతోనే ఇక్కడికొచ్చారు. మనల్ని మళ్ళీ దోచుకోవాలని ముందు ఆయన్ని ఇక్కడికి పంపించారు. ఆ తర్వాత ముగ్గురు ఇక్కడికొచ్చి మనల్ని మోసం చేసి నమ్మించి మళ్ళీ అనాథల్లా వీధిలో నిలబెట్టాలని చూస్తున్నారు. అలా అనకమ్మా, అంత దుర్మార్గుని కాదు. నేను భాగ్యాన్ని కలిసిందే నిజమే, కానీ ఏ పరిస్థితుల్లో కలిశారో తెలుసా?
ఏమిటమ్మా జరిగింది? ఏమర్చనా, ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేశాడో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఏంటండి అర్థమయ్యేది? మనకి నచ్చని వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటే ఏంటి, దెబ్బలు తింటే ఏంటి, ప్రాణాలు పోతే ఏంటి, వాళ్ళని వెళ్ళి చూడాల్సిన అవసరం మనకేంటి? ఏంటర్చనా, అసలు మంచి మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావు? అరే, దూరం నుంచి చూడడం కూడా తప్పేనా? హ, అవతలి వాళ్ళు మనుషులైతే వాళ్ళ మీద మానవత్వం చూపించాలి, జాలి చూపించాలి. కానీ వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. అర్చన, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు మా నాన్నతో ఇలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. నువ్వు తప్పు చేసావు, అందుకే ఆయనకి క్షమాపణలు చెప్పమంటున్నాను. అబ్బా వదిలే గోపి, అనవసరంగా మీరు గొడవ పడద్దు. అర్చన అన్నట్టు వాళ్ళు నిజంగా మనుషులే కాదు. నేను భాగ్యాన్ని కలవటం పద్ధతి కాదు. అది అర్చనకి నచ్చలేదు. అయినా అర్చన నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదురా. తప్పు చేసిన తర్వాత నాకింకా ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. వస్తానయ్యా. అన్నా, ఏంటన్నా మాటలు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన చేసిన తప్పుకి మొహం చెల్లక వెళ్ళిపోతానంటుంటే మీరెందుకు ఆపుతున్నారు? అర్చన! గోపి! ఆగో! ఏమిట్రా ఏమిట్రా ఈ ఆవేశం? ఎందుకేరా ఇలా గొడవలు రాకూడదనేరా నేను వెళ్ళిపోతానంది. నా మూలంగా మీరెందుకురా గొడవ పడతాం? ఏం చేయమంటావు నాన్న? నువ్వు వెళ్ళిపోతానంటే ఆపాల్సిన మనిషి పోనీయండి, వెళ్ళిపోనీయండి అంటోంది. అది న్యాయమేనా? ఒరేయ్, ఆ అమ్మాయి స్థానంలో ఉండి నువ్వు ఆలోచిస్తే ఏది న్యాయమో నీకే అర్థం అవుతుందిరా. చూడనా, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది తప్పో, ఏది ఒప్పో నాకు తెలియదు. కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండి తీరాలి, అంతే. ఒరేయ్, నేను ఇక్కడే ఉంటే అది అర్చన మనసుకి బాధ కలిగిస్తుంది. తను అయిష్టంగా ఉంటే ఈ ఇంట్లో ఎలా ఉండగలనురా? అమ్మా అర్చన, నేను దాన్ని కలవటం తప్పే కావచ్చు, కానీ మీ కష్టాన్ని దోచుకోవాలి అనే ప్లాన్తో వచ్చాననేది మాత్రం నిజం కాదమ్మా. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇక ముందు భాగ్యాన్ని వాసుగాడిని కలవను, మాట్లాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. హ, మాట అనడం కాదు, ఆ మాట మీద నిలబడితేనే నమ్మకం కలుగుతుంది. మావయ్య, మీకు దోశ వేనా లేక ఇడ్లీ పెట్టేనా? అది అది పల్లీల చట్నీ చేయనా, పుట్నాల చట్నీ చేయనా? ఏదైనా పర్వాలేదమ్మా, సర్దుకుంటాను. సరే, రెండు చేస్తాను. మీకేది ఇష్టమైతే అది తినండి. అరే రే 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 నాన్న, అల్లెలో అడు చూడు, అదిగో అదిగో నాన్న, నాన్న చూడు, నాన్న రా. ఏవండి, కాఫీ వేడిగా ఉంది, చల్లరకు ముందే తాగండి. ఇదిగోండి కాఫీ. కాఫీ తీసుకోమంటే ఏంటి నన్ను అలా చూస్తున్నారు? అర్చన, నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందా? ఎందుకు? నేను మామూలుగానే ఉన్నాను కదా. అర్చన, నిన్న రాత్రంత గొడవ జరిగింది, అయినా నువ్వేం జరిగినట్టుగా మామూలుగా ఉన్నావు. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, సంసారం అన్నాక 1,00,000 గొడవలు వస్తూ ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకొని భార్యాభర్తలు శత్రువుల్లా మారిపోతారా ఏంటి? అలా అనుకుంటే కాపురాలు ముందుకు సాగవండి, ఆ కలహాలే మిగిలిపోతాయి. నిన్న మావయ్య చెప్పింది నాకంతగా నచ్చలేదు, అందుకే దురుసుగా 4 మాటలన్నాను. అవి మీకు నచ్చలేదు, మీరు నా మీద అరిచారు. ఆ తర్వాత మావయ్య అంతా అర్థమయ్యేలా క్లియర్గా చెప్పారు కదా. వాళ్ళని కలవనని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పారు కదా. సమస్య తీరిపోయింది, అయినా కూడా ఎందుకు ఎడమొహం పెడమొహంగా ఉండాలి? అమ్మా అర్చన, నీది చాలా పెద్ద మనసమ్మా. నువ్వు మా కోడలుగా రావటం నిజంగా మా అదృష్టం.
ఎందుకు మావయ్య పొగుడుతున్నారు? సర్లేండి, మీరు బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి వెళ్ళి స్నానం చేసి రండి. టిఫిన్ చేద్దురు గాని. అలాగేనమ్మా. రా నాన్న, పడుకోండి. పడుకోండి. ఏమండి, ముందు మీరు కాఫీ తీసుకోండి. ఎక్కడికో వెళ్ళాలన్నారు కదా, వెళ్ళేసి రండి. టిఫిన్ చేసి మీరు షెడ్కి బయలుదేరుదురు గాని. లేదర్చన, నేను కాఫీ దగ్గర షెడ్కి వెళ్ళిపోతాను. నువ్వు మధ్యాహ్నం భోజనం తీసుకుని షెడ్కి వచ్చేసి. అలాగే. రే, బాటిల్ తీసుకున్నాను, వస్తున్నాను. అలాగే ఉండరా, ఒక్క నిమిషం. ఎవరు బాబు నువ్వు? సోదర సోదరి మండలారా, అందరికీ నమస్కారాలు. నా పేరు వాసు. నేను పుట్టుకతో మోగవాడిని. నాకు మాట లేదు, చెవులు వినపడు, తల్లి తండ్రి లేని అనాథను. మీరు దయతలిచి పెద్ద మనసుతో ఆర్థిక సాయం చేస్తే నా ప్రాణం నిలబడుతుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఆ భగవంతుడు కాస్తైనా దయ లేకుండా ఎందుకు ఇలా లోపాలతో పుట్టిస్తాడు? కాస్త ఇది పట్టుకో. ఆహా, చాలా దయగల మనిషిలా ఉన్నాడే. మనం రాసింది నమ్మేసి దానం చేయబోతున్నాడు. పర్సు కూడా మంచి వెయిట్గా ఉంది. ఓ 1000 నాకిస్తే ఓ ఫుల్ నా కడుపులో వేసుకొని ఈ రోజంతా బార్లోనే. ఏంటిడు నోట్లన్నీ పక్కన పెట్టేసి చిల్లర కోసం వెతుకుతున్నాడే. ఉట్టి చిల్లర వెధవలా ఉన్నాడు. ఇదిగో బాబు, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. 1 రూపీ. ఏమైనా కొనుక్కుని తిను బాబు. 1 రూపీ బాబు, ఏంటి అలా చూస్తావు? 100 పైసా. 1 రూపీ బాబు, తీసుకో. ఇదిగో, ఇలాగే వెళ్ళి శ్మశానంలో పడుకో. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మోగోడి కదా? ఇంకా డౌటా? వేస్ట్ ఫెలో. కలికాలం బాబు, కలికాలం. ఎలవయా, డబ్బులు ఏమీ లేదు. ఎలవయా, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయకండి సార్. మాట లేకపోతేనే కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు కదా. పోనీలే సార్, దేవుడు మనకిచ్చాడు కదా, మనం ఇంకొకరికి ఇస్తే పుణ్యమే కదా. ఇదిగో బ్రదర్, తీసుకో. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అయ్యో, నిన్ను చూస్తే జాలేస్తుంది కానీ చిల్లర లేదయ్యా. పాపాత్ముడా, ఏంట్రా ఈ వేషాలు? ఏంటమ్మా, ఇతను మీకు తెలుసా? తెలుసా ఏంటయ్యా? ఈ దరిద్రుడు నా కొడుకే. ఏమ్మా, మోగోడికి ముద్ద అన్నం పెట్టలేక బెచ్చం ఎత్తుకోమని బజార్ మీదకి పంపించావా? ఎలా అడుగుతున్నారో చూడరా. నీకోసం నేను బండలు మోసి కాళ్ళు చేతులు వెరగొట్టుకుంటుంటే ఇలాంటి వాటిని ఎలాంటి వరిపించేది? ఎందుకురా ఈ ముష్టి వేషం? ఎందుకురా ఈ ముష్టి వేషం? బానే మాట్లాడుతున్నావుగా. ఏంటయ్యా, నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి ఇంత బిల్డప్ అవసరమా? తీసుకో. చూసారా ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు? వయసు మీద పడినా నేను మీ నాన్న ఇంకా కష్టపడుతూనే ఉన్నావు. నీ కష్టపడాలని ఆలోచన కూడా రాదా? ఆలోచన వస్తే ఏ లాభమే? చేయడానికి ఏ పని దొరకటం లేదు. కూర్చోబెట్టి పోషించాల్సిన మీ దగ్గర నేను కూర్చొని మేస్తున్నాను. ఆ బాధ నా గుండెల్ని పిండి పిండి పిప్పు చేస్తుంది. అది మర్చిపోవాలంటే నన్ను నేను మర్చిపోవాలి. దానికి మత్తు కావాలి. అందుకు నేను డబ్బులు అడగలేనే. అందుకే ఇలా చేస్తున్నాను. ఇలా చేయడం తప్పని నాకు తెలుసు, కానీ తప్పట్లేదమ్మా. ఎందుకురా ఏడుస్తావు? ఏదన్నా అంటే బాధపడేలా మాట్లాడతావు. నన్ను ఇంకా మాట్లాడనీయకుండా నోరు మూయించేస్తావు. ఒరే వాసు, ఈ రోజు నీ పెళ్లి రోజురా.
పొద్దున్నే నిన్ను గుడికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వేమో ఇలా చేస్తున్నావు. ఏంటమ్మా ఈ రోజు నా పెళ్లి రోజా? నీ పెళ్లి రోజు కూడా నీకు జ్ఞాపకం లేదురా? అయినా నువ్వు నీ భార్య సుఖంగా సంసారం చేసుకుంటుంటే కదా నీకు ఈ విషయం గుర్తుండడానికి. ఒరే పదరా, గుడికెళ్ళి నీకు మంచి బుద్ధి రావాలని, నువ్వు నీ భార్య చక్కగా కలిసి కాపురం చేయాలని ఆ దేవుణ్ణి మొక్కుకుందాంరా. తొందరలోనే నీకు మంచి ఉద్యోగం రావాలని ప్రార్థిద్దాం. పదరా వెళదాం. అమ్మా దేవుడికి మనం చెప్పుకోవాలా? ఆయనకు అన్నీ తెలిసే. నాకు నా పెళ్లి రోజు మనశ్శాంతి కావాలి. దానికో 50 రూపాయలు ఇవ్వు, నేను ప్రశాంతత కొని తెచ్చుకుంటాను. ఆ, అలా కొనుక్కోవడానికేరా ఇప్పుడు బిచ్చం ఎత్తుకోవడానికి తయారయ్యావు. ముందు గుడికి వెళ్దాం పద. అది కాదమ్మా. ఏంట్రా చెప్పిన మాట వినవు? ఇవన్నీ ఏంట్రా? తీరా తీరా, పదరా పద. అబ్బా అమ్మా నువ్వు పూజకి పూలు కొనుక్కురా, నేను లోపలుంటాను. సరే. ఏమండి, పూజకి పువ్వులు తీసుకోవాలండి. తీసుకోవే. రేవతి, ఒరే ఏంటమ్మా మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోనివ్వా? రేవతి వచ్చిందిరా.